ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 12వ తేదీ నుండి మే నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, అలాగే మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో కుజగ్రహం, రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారికి కొంత వ్యతిరేక ఫలితాలే కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనుకోకుండా పెరుగుతోంది. ఆ పెరిగిన విధానం వలన సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసుకున్న దాన్ని అమలు చేయలేకపోవడం జరుగుతుంటుంది. అలాగే మనం ఏదో నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకొని కూడా ఆ నిర్ణయం తీసుకొని ఆ వాక్యాన్ని, ఆ నిర్ణయాన్ని సకాలంలో మర్చిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ వారంలో ఏదైనా పని చేపట్టాలంటే దానికి వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం మౌనంగా ఉండడం, మరి కొత్త నిర్ణయాలు ఏమీ ప్రకటించకపోవడం మంచిది. అలాగే ఆర్థిక వ్యవహారాలు అది కూడా అనుకూలత తక్కువగా ఉంది. ఆర్థికంగా మనకు రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం, మనం ఇవ్వాల్సిన చోట సకాలంలో ఇవ్వలేకపోవడం, మరి అనుకోకుండా ఏదో ఒక రకమైన ఇబ్బందులతో ఉండిపోవడం జరుగుతుంటుంది. ఆర్థికపరమైన వ్యవహారాలు ఈ వారం సక్రమంగా సజావుగా నడవదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రావాల్సిన ధనం వచ్చినా సకాలంలో రాదు. కొంత ఇబ్బందికరమైన వాతావరణంతో ఉంటాయి. అన్నిటికీ పేచీలు, చికాకులు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఇలాంటి మాటలు ఎక్కువగా ఈ రాశి వారికి కుదురుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కూడా సఖ్యత తక్కువ. కొంతమందితో సఖ్యత ఉన్నా కానీ అది సంపూర్ణంగా వ్యక్తీకరించబడదు. కాబట్టి ఇదంతా కూడా కొంత మానసికంగా చికాకు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ధనయోగాదులు కొంత సాధారణంగా ఉంటుంటాయి. అయితే అనుకున్న పనులు కాకపోవడం వలన వచ్చిన చికాకు వలన మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలోచనపరమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి నమ్మిన వారు మోసం చేసినట్టుగా అనిపిస్తుంటుంది. అలాగే జరుగుతుంటాయి అలాంటివి కూడా, మోసం అనిపించటం కాదు. అయితే ఎక్కువగా మోసాలకు గురవ్వడం, మరి కొత్త అలవాట్లు రావడం, కొత్త కొత్త ఆలోచనలు చేయడం జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఏది కూడా ఉపయోగపడే పరిస్థితికి రావు చివరికి. కాబట్టి ఈ అనుకోకుండా వచ్చిన కొత్త అలవాట్లు, కొత్త మనుషుల యొక్క పరిచయాలు ఇవన్నీ కూడా సరైన సమయంలో ఉపయోగపడే పరిస్థితి కాదు. మనం నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం నమ్మిన వాళ్ళకి కూడా అనుకూలత తక్కువగానే ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో ఎవరితో సంబంధం లేకుండా ఈ వారం గడిపితే బాగుంటుంది. అయితే స్నేహితుల్ని కానీ, బంధువుల్ని కానీ కొంచెం దూరంగా ఉంచుకొని ఈ వారం కొత్త నిర్ణయాలు ప్రకటించకుండా, కొత్త కొత్త వ్యవహారాలు చేయకుండా ఉంటే
సజావుగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత వ్యతిరేక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అంటే అభిప్రాయ భేదాలు, ఆలోచన సరళిలో మార్పులు ఉంటాయి. అలాగే మనం ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, డిపాజిట్లు చేయాలన్నా ఇది సరైనది కాదు. కాకపోగా ఉన్న పెట్టుబడులు, డిపాజిట్లు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఆలోచన పరంగా వస్తూ ఉంటాయి. అలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మన ఆర్థిక సంబంధించిన విషయాల్లో, అలాగే భూమి వ్యవహారాదుల్లో కూడా చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం మరొకటి చెప్పే దానికంటే కూడా అన్ని రకాల విషయాల్లో కూడా మౌనంగా ఉండడం, ఈ వారం కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిదని గట్టిగా చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ప్రయత్నాల్లో కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. అనుకూలత తక్కువగా ఉంది. అలాగే మనం ఉద్యోగం చేసే వాళ్ళలో కూడా ఏదో ఒక రకమైన మాట తీరు, వ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈ కుంభరాశి వారికి ఉన్నది. ఖర్చులు అధికంగానే ఉంటుంటాయి. అయితే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల కోసం కొంత ఖర్చు చేయవలసిన పరిస్థితి. అలాగే దైవ దర్శనాలు, దైవ సంబంధించిన వ్యవహారాలకి సంబంధించిన ఖర్చులలో కూడా ఇది జరుగుతుంటుంది. అలాగే దానాలు, ధర్మాలు చేసేదానికి కూడా ఈ వారం కుదురుతుంది. అయితే అది కూడా ఒక ఖర్చు కిందనే అనుకోవాలి. మొత్తానికి రకరకాల ఖర్చులు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం అనుకూలమైన స్థితిగా లేనప్పుడు మౌనంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా కూడా ఈ కుంభరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శని భగవానుని పూజ చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడం, ఇది ఈశ్వరుని యొక్క ప్రార్థన నమస్కారాలతో ఈ వారం గడుపుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.